పిజ్జా దోశ, ఆనియన్ దోశ, షెజ్వాన్ దోశ, డబల్ ఎగ్, సింగిల్ ఎగ్, ఆనియన్, ఉత్తప్పం, గీ కారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రెసిపీస్ ఉన్నాయి కదా దోశలలో. వెరైటీస్ చాలా ఉంటాయి. ఇవాళ అయితే మనం సింపుల్గా రాగి పిండితో ఒక చిన్న దోశ వేసేసుకుందాం. ఈ దోశని ఇంకొంచెం టేస్టీగా చేయడానికి నేనైతే ఇక్కడ చీజ్ యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్లైస్ చీజ్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసి మనం దోశ పైన వేసుకోండి. మంచిగా కరుగుతుంది ఆ హీట్కి. దాంతోపాటు కొద్దిగా పెరి పెరి మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం చీజ్ అనేది స్వీట్గా ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి పెరి పెరి మసాలా ఇంకా ఆరిగానో వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం డబుల్ చీజ్ దోశ కూడా వేసుకోవచ్చు, బట్ అంత చీజ్ కూడా తినబుద్ధి కాదు కాబట్టి నేనైతే హాఫ్ స్లైస్ వేసాను. మీకు నచ్చితే 1 స్లైస్ వేసుకోండి. ఆ హీట్కి చీజ్ అనేది బాగా కరిగిపోయింది కదా, మంచిగా దోశ పైన స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా దోశని అన్ని సైడ్స్ కాల్చుకున్నాం అనుకోండి, మన చీజ్ దోశ అయితే రెడీ అయిపోతుంది. చీజ్ దోశ ఎలా వేసుకోవాలో చెప్పారు కానీ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చెప్పలేదని అనుకుంటున్నారేమో. ఆ రెసిపీ కింద నేను ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక పట్టు పట్టేయాలి. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.